ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాయలసీమకే తలమానికమైన తిరుపతిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి, ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికి మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు, తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా తిరుపతి ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు, దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం, కానీ కేవలం 30 స్క్వేర్ కిలోమీటర్లో ఉంటాం. ఎందుకంటే ఒంగోలు చూస్తే 128 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కడప చూస్తే 268 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది, అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కార్యాచరణ రూపకల్పన చేశారు. మాకు ఒక ఐడియా ఇచ్చారు, దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. కాదు అయితే కొంతమంది శాసనసభ్యులు వాళ్ళకున్న అభ్యంతరాలు కానీ అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు, ఎందుకంటే రాబోయే తరాలకు మంచి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తాం.